నమస్తే. ప్రస్తుతం నేను ధర్నా చౌక్లో ఉన్నా. నా వెనుక మీకు విజువల్లో కనిపిస్తూ ఉన్నారు. వేల మంది నిరుద్యోగులు ఉన్నారు ధర్నా చౌక్లో. మామూలు కాదు, జంగు సైరన్ ఊదినట్లే ఉన్నారు. వాళ్ళ డిమాండ్ మనం వింటూనే ఉన్నాం. నేను మీకు చెప్తూనే ఉన్నాను చాలాసార్లు కూడా. అశోక్ నగర్లో కానీ, చిక్కడపల్లిలో కానీ, ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్లో కానీ ధర్నాలు, రాస్తారోకులు, ప్రెస్ మీట్లు కూడా పెట్టింది. డిమాండ్ ఒకటే, పోలీసు ఉద్యోగాలు, కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలు కలిపి 20,000కు తక్కువ కాకుండా, అంటే 19,000 20,000 వెయ్యాలే తప్ప 5,000 ఏంది 7,000 ఏంది అనేది వాళ్ళ ప్రధానమైన ప్రశ్న. అయితే ఫస్ట్ ప్రభుత్వం కూడా 5,000 వేద్దామని ప్రయత్నం చేసింది. నిరుద్యోగుల నుంచి భారీ నిరసన వ్యక్తం చేయడంతో, నిరసన రావడంతో ఒక 2,000 ఏమో పెంచింది. అంటే 7,437 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. అంతకు మాత్రమే, నోటిఫికేషన్ విడుదల కాలేదు ఇంతవరకు. ఇప్పుడు ఏంది ఇక్కడ సమస్య అంటే, డీజీపీ కానీ ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఇద్దరు కలిసి కూర్చొని ఒక కమిటీగా ఏర్పడి అసలు ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, మనం ఎంత వేయగలుగుతాం. ఒకవైపు నిరుద్యోగులు ఏం చెప్తున్నారంటే 19,000 ఖాళీలు ఉన్నాయి. ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు 19,000 ఖాళీలు ఉన్నాయి. 19,000 వేయాలి, 7,000 5,000 వేస్తే ఎందుకు సరిపోతాయి అనేది వాళ్ళ యొక్క ప్రశ్న. నిజమే, ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ ముఖ్య నాయకుడు, వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ వీళ్ళంతా వచ్చి చిక్కడపల్లి, అశోక్ నగర్లో ఛాయ్పే చర్చ పెట్టి, నిరుద్యోగులతో ముచ్చట పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే 1 సంవత్సరం తిరగక ముందే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని భరోసా ఇచ్చిపోయారు. ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పుకుంటుంది, రేవంత్ రెడ్డి సర్కార్ అంటే 75,000 పైచీలకు ఇచ్చినామని ఓసారి చెప్తారు, ఓసారి 65,000 పైచీలకు ఇచ్చినామని ఓసారి చెప్తారు, భారతదేశంలో ఏ రాష్ట్రం లేదని ఇంకోసారి చెప్తారు. వాళ్ళ డప్పేమో వాళ్ళు కొట్టుకుంటున్నారు. అవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు వీళ్ళ ఖాతాలో ఎట్లా వేసుకుంటారని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా అదే ప్రశ్నిస్తున్నారు. అందుకే నిరుద్యోగులు ఏం చెప్తా ఉన్నారంటే, ఇప్పుడు మొన్న జూన్ 2 తారీఖు తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు 2-3 నోటిఫికేషన్లు విడుదలైనవి. అందులో పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా విడుదలైంది. విడుదలైతే 5,000 వచ్చినాయి. అసలు 5,000 ఎవరి కోసం వస్తున్నారు? లక్షల మంది ప్రిపరేషన్ అవుతున్నారు. చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ తినకనో 5 రూపాయల భోజనం తింటూ, మేము కష్టపడుతున్నది ఈ 5,000 కోసమా, 5,000 ఉద్యోగాల కోసమా, ఎవరికి సరిపోతాయి ఈ ఉద్యోగాలని చాలామంది నిజంగా చెప్తున్నారు కదా. తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడినరో అట్లే కొట్లాడుతున్నారు. నేను ఈరోజు ధర్నా చౌక్లో ఉంటే డీసీఎంలలో వచ్చారు, బస్సులలో వచ్చారు చాలామంది నిరుద్యోగులు. ఆర్థిక శాఖ ఏంది 5,000 నుంచి 2,400 ఏమో పెంచింది అంతే. ఇప్పుడు 7,437 ఉద్యోగులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. కానీ నిరుద్యోగులు ఎక్కడ నిద్రపోనియట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అందుకే నిరుద్యోగులు కూడా ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారంటే, డీజీపీ కానీ ఆర్థిక శాఖ బట్టి విక్రమార్క కానీ వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఒక కమిటీగా ఏర్పడి పెంచాలి, పోస్టులను పెంచాలి, 19,000 ఇవ్వాలి, వీలైతే 20,000 ఇవ్వాలని చెప్తా ఉన్నారు. అయితే ఈరోజు నిరుద్యోగులు ధర్నా చౌక్లో నిరుద్యోగ రణపేరు అని పెట్టుకున్నారు. వాళ్ళ ప్రధాన డిమాండ్లు ఏంటంటే, 20,000 పోస్టులతోటి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదలయ్యాలి. 20,000 పోస్టులతోటి ఎస్ఐకి 38 ఏజ్ పెంచాలి, తర్వాత కానిస్టేబుల్కు 36 ఏజ్ పెంచాలి, జీవో నెంబర్ 46 రద్దు చేయాలని వీళ్ళు ప్రధానంగా 4 డిమాండ్లను పెట్టింది. ఎంత ఘోరం అంటే, నిజంగా చాలామంది నిరుద్యోగులు వచ్చారు, 100 మంది వచ్చారు ఎక్కడెక్కడనో. ఇప్పుడు కేవలం ఇక్కడ చిక్కడపల్లి లైబ్రరీలో చదువుతున్న వాళ్ళు, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న వాళ్ళు మాత్రమే లేరు. ఇక్కడ వివిధ డిస్టిక్ల నుంచి కూడా వచ్చారు, బస్సులు ఆ డీసీఎంలలో కూడా వచ్చారు. నేను చాలామందిని చూసినా, మీరు చూడొచ్చు అక్కడ మీకు టెంట్ కనిపిస్తుందా, అది ఎంట్రెన్స్ సభ ఉన్నది ఆడ. ఇక్కడి వరకు నిరుద్యోగులే ఉన్నారు, ఇక్కడి వరకు నిరుద్యోగులు అంటే వేల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఒకటే డిమాండ్ 20,000 పోస్టులతోటి ఉద్యోగాలు ఇవ్వాలనేది వాళ్ళ ప్రధాన డిమాండ్. చాలా మంది యువత వచ్చారు, ముందు లేడీస్ కూడా కూర్చున్నారు, ఇక్కడ జెంట్స్ కూర్చున్నారు, చాలా మంది వచ్చారు. వస్తా చాలా మంది నిరుద్యోగులు విపరీతంగా వచ్చిండ్రు. ఇక్కడ చూడొచ్చు, మనం ఇక్కడ బ్యాగులు వేసుకొని వచ్చారు. కేవలం ఇక్కడ నుంచే కాదు, చాలా మంది ఇక్కడ లేడీస్ కూడా కూర్చున్నారు. చూడండి మీరు, లేడీస్ కూడా కూర్చున్నారు. చాలా మంది కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాల కోసం వీళ్ళ
ఆరాటం నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నారు. అదే డప్పులతో కూడా వాళ్ళు నిరసన కార్యక్రమం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మీరు చూడొచ్చు ఇక్కడ నిరుద్యోగులు మొత్తం చాలా మంది వేల మంది చప్పట్లతో నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆ ఎంట్రెన్స్ వరకు చివరి వరకు కూడా ఉన్నారు. వేల మంది నిరుద్యోగులు వచ్చారు. ఆవిడ వెనకనేమో తప్పుతున్నారు, ముందేమో చాలా మంది వీళ్ళు కోసం నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే వీళ్ళు ప్రధాన ఉద్యోగాల కోసం వీళ్ళు కొట్లాడుతున్నా, వీళ్ళు పోరాటం చేస్తున్నారు. నిజంగా ఈరోజు జంగు సైరని చాలా అద్భుతమైన పేరు. ఎందుకంటే వేల మంది ఉద్యోగస్తులు నిరుద్యోగులు వేల మంది కాదు లక్షల మంది 5,000 కోట్ల దేని కోసం ప్రధానమైనటువంటి చాలా మంది ఇక్కడ నుంచి చివరి వరకు నా అంచనా ప్రకారం దాదాపు 2,000 నుంచి 3,000 మంది నిరుద్యోగులు వచ్చింటారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. నేను చివరికి రండి, ఈ చివరిలో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తా. చాలా మంది నిరుద్యోగులు వేల మంది రణపేరు ఉద్యోగులు వచ్చారు. ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు మీరు? లోకల్ అయినా ఎక్కడి నుంచి? బయట నుంచి? వేరే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారా? యూనిక్ స్టడీ సార్కి కాదు అంటే బాబా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వనపర్తి డిస్ట్రిక్ట్. వనపర్తి వేల మంది నిరుద్యోగులు వచ్చారు వివిధ డిస్ట్రిక్ట్ లో నుంచి. దేనికోసం వచ్చారు? ఉద్యోగాల కొరకు. ఉద్యోగాలు నోటిఫికేషన్లు విడవలేనందుకు దాని కొరకు వచ్చాను. ఇస్తున్నారంట కదా, ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తా ఉన్నారు కదా. కానీ సరిపోవట్లేదు కదా. 5,000 ఎవరికి సరిపోతాయి? 7,000 అంటే లక్షల మంది ఉండగా 5,000 7,000 ఎవరికి సరిపో. అందుకనే అలా చేస్తాం. ఫస్ట్ ఏమో 5,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదలైంది. తర్వాత ఇప్పుడు 7,437 ఉద్యోగాలు ఇచ్చారు. అంటే సంఖ్యను పెంచారు. అయినా కూడా మీకు ఇంకా ఎక్కువనే కావాలా? 7,400కి ఎవరికి సరిపోవాలి? 7,400 24,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి 7,400 ఇడిచి పెడితే ఏం సరిపోతాయి? ఎవరికి ఏం సరిపోతుంది? అందుకనే. నువ్వు కానిస్టేబుల్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నావా? ఎస్ఐ కానిస్టేబుల్. ఎన్ని ఏళ్ళ నుంచి ప్రిపరేషన్ చేస్తున్నావు? నేను ఒక 3 months అవుతుంది. 3 months అవుతుందా? అంటే నేను ఇప్పుడు ఫ్రెషర్, నా సెకండ్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు. అంతే. నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కానీ నేను కొత్త పిల్లవాడిని. అయినా కూడా ఇంకా సరిపోవు కదండి. ఎంతైనా 7,000 ఇస్తే ఎందుకైతే 12 లక్షలు 15 లక్షల మంది అప్లై చేస్తే 7,000 మందికి ఏడొస్తాయి. 7,000 మంది అంటే ఎవరికి సరిపోతాయి అవన్నీ? అట్లని ఇంకా రేవంత్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడు అంటే, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 70,000 పైగా ఉద్యోగాలు ఇచ్చినాం, భారతదేశంలో ఏ రాష్ట్రం వేయలేదని చెప్తా ఉన్నాడు. 70,000 అంటే నాకు తెలియదు. అన్నిగానే అయితే ఇచ్చలేదు. తెలియదు, నాకు తెలియదు అంత. 70,000 ఉద్యోగాలు ఇస్తే ఇంతగానో ఎందుకు లొల్లీలు జరుగుతాయి? 70,000 అని ఒక 16,000 గానీ ఇచ్చిండో లేదు ఇప్పటికి. అంతే అంతకు అది వాళ్ళకి తెలియాలి. అంటే ఆయన కావాల్సి అంతే డబ్బు కొట్టుకోవచ్చు, అంతకు మించి ఏం లేదు. డిమాండ్ చేస్తా ఉన్నారు ఇప్పుడు. ఈ ధర్నా ఉద్దేశం ఏంది? మీరు ఏం డిమాండ్ చేస్తారు? అంటే నోటిఫికేషన్స్ పెంచాలి. నోటిఫికేషన్స్ అంటే ఉన్న నోటిఫికేషన్స్ అట్నే పెట్టిర్రు. అంటే ఇప్పటిదాకా ఏ నోటిఫికేషన్ ఇచ్చలే, అట్లనే ఇంకా నోటిఫికేషన్స్ పెంచాలని ధర్నా. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఎక్కడి నుంచి వచ్చారు? మాట్లాడండి, పర్లేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వైపు 7,437 ఉద్యోగులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఎస్ఐ గానీ కానిస్టేబుల్ గానీ. మీరు 20,000 అని చెప్తా ఉన్నారు. ప్రభుత్వం డబ్బు లేదు, ఏం చేయాలని ప్రభుత్వం చెప్తా ఉంది. మీరేం చెప్తారు? డిమాండ్ ఏం లేదన్నా. 5,000 ఇస్తా అన్నాడు. మాకు కావాల్సిన 20,000 వేకెన్సీ ఖాళీ ఉన్నాయి కదా, తక్షణమే ఫిల్అప్ చేయాలి. సో 36 సంవత్సరాలు కానిస్టేబుల్కి ఇవ్వాలి, 38 సంవత్సరాలు ఎస్ఐకి ఇవ్వాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి రాగానే వచ్చే ఒకటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 2 లక్షల ఉద్యోగాలు కదా, 2,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలే. గత గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలని ఈయన ఫిల్అప్ నియామక పత్రాలు ఇచ్చేసి నేను ఇచ్చిన ఉద్యోగాలు అంటున్నాడు. సో ఈయన ఇచ్చిన ఉద్యోగాలు 11,000 మాత్రమే ఇచ్చిండు. పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదన్న. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇప్పుడేమంటున్నా అంటే నేను 70,000 ఉద్యోగాలు ఇచ్చినా అంటున్నాడు. అది మొత్తం అబద్ధం చెప్పుకుంటా పోతున్నాడు అన్న. మాకు తక్షణమే 20,000 ఉద్యోగాలు ఇవ్వాలి. 70,000 పైచిలకు ఉద్యోగాలు ఇచ్చినాము, భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వలేదు, అది మా ఘనకీర్తి అని చెప్తా ఉన్నాడు కదా. అది అవుదామన్నా, అది అవుదాం. ఆయన ఇచ్చింది కేవలం 11,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిండు. ఒక్క ఉద్యోగం పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్న. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఆయన చెప్పేది మొత్తం తప్పుడు ప్రచారం చేస్తున్నాడు.
బయట అందరిని నమ్మిస్తున్నాడు. అదంతా ఫేక్. నిరుద్యోగులు అంటే రేవంత్ రెడ్డి కంటే డబల్ చదువుకున్నాం. రేవంత్ రెడ్డి ఎటు చూసినా వాస్తువులను చదువుకున్నాడు. మేము డిగ్రీ చేసినాం, పీజీ చేసినాం అన్న, ఉస్మాన్ యూనివర్సిటీ ఎంబీఏ చేసినాం. రేవంత్ రెడ్డి ఎటు చూసినా వాస్తువులను చదువుకున్నాడు. అందరినీ ఆగం పట్టిస్తున్నాం. కానీ మేము ఆగం కాము. ఇంకా 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి చూపిస్తాం, మేమేంటో చూపిస్తాం. ఆ రిజల్ట్ లో రేవంత్ రెడ్డి చూపిస్తాం, మేమేంటో చూపిస్తాం. మీ డిమాండ్ లో కూడా ఏజ్ రిలాక్సేషన్ కూడా అదే పెంచాలని. ఏంటంటే అన్న, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపు 3 సంవత్సరాలు అయిపోయిందన్న. 1 సంవత్సరంలో ఇస్తా అని చెప్పి ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది. ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు ఏమంటున్నాడంటే 5,000 ఉద్యోగాలు ఇస్తాం మీకు అంటున్నాడు. దాదాపు ఎంత 15 లక్షల మందికి ఏం సరిపోతుందన్న 15,000 5,000 ఉద్యోగాలు. మాకు ఖాళీ ఉన్న పోస్టులన్నీ ఫిల్అప్ చేయాలన్న. మా డిమాండ్ ఒకటే, 36 సంవత్సరాల కానిస్టేబుల్ ఇవ్వాలి, 38 ఎస్ఐకి ఇవ్వాలి, 20,000 ఉద్యోగాలు ఫిల్అప్ చేయాలి, తక్షణమే ఇవ్వాలి. 5,000 ఇస్తా అంటుండు. ఏమి పల్లి బఠాన్లు ఇస్తున్నట్టు అన్న. అది తక్షణమే మాకు నోటిఫికేషన్ ఫిల్అప్ చేయాలన్న. మా ఒకటే విజ్ఞప్తి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీని తీసుకొచ్చారు చిక్కడపల్లి లైబ్రరీ. ఆయన మాట నిలుపుకుంటున్నాము, మేము ఇస్తున్నాము. సరే 1 year లోపే 2 లక్షలు అన్నాం, కానీ విడతల వారిగా ఇస్తున్నాం కదా అని చెప్తా ఉన్నాడు. అది కాదన్నా, ఆయన ఇచ్చింది కేవలం 11,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిండు. కేవలం 11,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిండు రేవంత్ రెడ్డి. అంత మొత్తము బీఆర్ఎస్ గత గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలు అవి. వాటిని ఈయన నియామకాల పత్రాలు ఇచ్చి నేను ఇచ్చినట్టు అంటే మందికి పుట్టిన బిడ్డ నా బిడ్డ అంటుండు రేవంత్ రెడ్డి. అలాంటివి ఏమంటే చెప్పు ఆయనకి. మేము పీజీ చేసినాం, ఎంబీఏ చేసినాం, మాకు సమాధానం ఏం చెప్పాలి రేవంత్ రెడ్డి? తక్షణమే ఫిల్అప్ చేయాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధర్నాలు చేశారు మీరు, ఇప్పుడు కూడా ధర్నాలు చేశారు. ఏంది పరిస్థితి? ప్రతిసారి ఏంది? రేవంత్ రెడ్డి నిరుద్యోగులను నిండా ముంచిండు రేవంత్ రెడ్డి నిరుద్యోగులను ముంచిండు. మేమేంటో రేవంత్ రెడ్డి చూపిస్తాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చాలా పెద్ద ఎత్తున వేల మంది నిరుద్యోగులు ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు. అన్న, ఈరోజు మన తెలంగాణ మాత్రం నీళ్లు నిధులు నియామకాల మీద ఏర్పడింది. మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి మొత్తం మీద 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఇచ్చిన ఉద్యోగాలు 11,000. కానీ మంత్రులు ప్రతి సభలో ఏం చెప్తున్నారు అంటే, ఒక అతను 70,000 అంటాడు, ఇంకో అతను 80,000. ఇదేమన్నా వేలం పాట వేసినట్టు ఉద్యోగాలను వేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఉన్న మనకు కాగ్ రిపోర్ట్ ప్రకారం 35,000 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. వెంటనే మాత్రం తప్పకుండా 20,000 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి. అలాగే కానిస్టేబుల్ ఉద్యోగాలకు 36 సంవత్సరాలు, ఎస్ఐకి 38 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చినట్టు జీవో విడుదల చేయాలి. అన్న ప్రతిసారి మేము విడతల వారిగా ఇస్తాం ఉద్యోగాలు అంటుండు. 5,000 నుంచి వెళ్ళి 7,500కి వచ్చిండు. ఇది ఉద్యోగాలను పల్లీలు అమ్ముకున్నట్టు 2,000 పెంచుతాం, 1,000 పెంచుతాం అంటే ఇది ఎంత మాత్రం తెలంగాణ సమాజం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించబోదు. తప్పకుండా 20,000 ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలన్న. మేము ఇచ్చినాం కదా ఉద్యోగాలు అని చెప్తా ఉన్నాడు. 70,000 పైచీలకి ఇచ్చినట్టు. సరే అన్న, ప్రజల మీద అంత చిత్తశుద్ధి ఉంటే శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి. ఇప్పుడు ఈరోజు అద్దంకి దయాకర్కి కానీ బలమూరి వెంకట్కి కానీ ఈరోజు మంత్రివర్గంలో చోటిస్తామని చెప్తున్నారు. మీ మంత్రి పదవులు అడుగుతలేము, మీ ఆస్తులు అడుగుతలేము. కేవలం మా ఉద్యోగాలు మాకు ఇస్తే వచ్చినోడు జాబ్ చేసుకుంటాడు, రానోడు వ్యవసాయం చేసుకుంటాడు కదా అన్న. మేము మీ పదవులు అడగట్లేదు, మీ ఆస్తులు అడగట్లేదు. ఉన్న ఖాళీలను భర్తీ చేయండి. అందులో పోలీస్ నోటిఫికేషన్ మాత్రం చాలా టైం తీసుకుంటుంది. ప్రిలిమ్స్, ఈవెంట్స్, ఫైనల్ ఎగ్జామ్ జరగాలంటే చాలా టైమ్స్ పడుతుంది. ఈరోజు ఇంతమంది బిడ్డలు ఇక్కడ ఉండి ఎందుకు కొట్లాడుతున్నారు? ఏమన్నంటే ఆ పార్టీ అంటారు, ఈ పార్టీ అంటారు. ఏ పార్టీ లేదు. మీకు సపోర్ట్ చేసినప్పుడు ఏ పార్టీ గుర్తుకు రాలేదా? ఈరోజు మాత్రం తప్పకుండా ఉద్యోగాలు భర్తీ చేసేదాకా రేవంత్ రెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చిండు కదా. అప్పుడు రాహుల్ గాంధీ కూడా చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చిండు, మీకు మాట ఇచ్చిండు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని. అయితే ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నాడు? ఇస్తున్నాం కదా, విడతల వారిగా ఇస్తున్నాం కదా అని చెప్తాం అన్న. ప్రభుత్వం ఇస్తుంది అని చెప్తుంది, మరి మీరే చెప్పారు కదా 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని. ఆ మాట ఎటువైంది? రాహుల్ గాంధీ వచ్చి చెప్పిండు. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందని తెలుసుకోలేనంత సోయి లేదా రాహుల్ గాంధీకి? ఇక్కడ తెలంగాణలో నిరుద్యోగ యువత ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటుండ్రు. ఇంత రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉందని తెలుసుకోలేకపోతుండ ఆ పప్పు రాహుల్ గాంధీ. ఏం తెలుసుకోలేకపోతుండ ఆ పప్పు రాహుల్ గాంధీ. చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చింది కదా ఆ పప్పు రాహుల్ గాంధీకి ఏం తెలియట్లేదా? నిరుద్యోగుల ఆవేదన వీళ్ళ కన్నీటి కాదా? ఇంటికి పోలేక, ఇక్కడ తల్లిదండ్రులకు ఏం చెప్పుకోలేక 5 రూపాయల భోజనం చేసుకుంటూ ఒకసారి సాయిబాబా టెంపుల్కి రాండి అన్న, మీకు తెలుస్తుంది ఎంతమంది నిరుద్యోగ
విద్యార్థులు ఎంతమంది సఫర్ అవుతున్నారో మీకు అర్థమవుతుంది అన్న. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తెలుసునా షుగ్నగర్. ప్రిపరేషన్ ఎన్ని నుంచి కొనసాగుతుంది? నేను 4-5 years. లాస్ట్ టైం జియో 46 వల్ల మిస్ అయినా. ఇప్పుడు అట్లా అనుకుంటే టీఎస్ఎస్పీ పోస్టులు కూడా ఏం లేవు. జియో 46 అప్పుడు అధికారంలోకి రాగానే మేము జియో 46 ఎత్తివేస్తామని చెప్పిండ్రు. ఇప్పటివరకు ఆ ఊసే లేదు. ఇప్పుడు ఉన్న నోటిఫికేషన్లో టీజీఎస్పీ పోస్టులే లేవు. ఇంతకు 5,000 నుంచి వెళ్ళి ఇంకో 2,500 పెంచిండు. ఇదేమన్నా పల్లీలు అమ్ముకున్నట్టు చేస్తుండ్రు రేవంత్ రెడ్డి పాలన. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? చంద్రంగుట్ట. చంద్ర అనుకుంటారా? భారీ స్థాయిలో నిరుద్యోగులు వచ్చారు. 5,000 నుంచి 20,000 చేయాలని అందరు కోరుకుంటున్నాం మేము. ఎందుకంటే ఇవి మాకు అందరికీ సరిపోవు. చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ ఎక్కువ చేయాలి. ఇంకా బీటెక్స్ అవి అన్ని కాలేజ్లు అవి అన్ని స్కాలర్షిప్ అవి రిన్వాల్వ్ చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు మాకు ఇవి అన్ని సౌకర్యాలు చేస్తే మీరు నెక్స్ట్ మీకు ఓట్లు వస్తే మీరు సీఎం కావచ్చు ఛాన్సెస్ ఉన్నాయి. 5,000 నుంచో 2,400 పెంచినట్టున్నారు. 7,431 ఆ పోస్టులను విడుదల చేయబోతుందంట ప్రభుత్వం. సరిపోవు. ఇది నిరుద్యోగులకు చాలా తక్కువ పడుతుంది. మస్తు మంది ఉన్నారు చదువుకునే వాళ్ళు. కానిస్టేబుల్ ప్రిపేర్ అయితే కానిస్టేబుల్ నీ గోల్ అది? గోలే, చిన్నప్పటి నుంచి గోల్. మరి నీ గోల్ రీచ్ కావాలంటే పోస్టులు ఎక్కువ పెరగాలి అంతే. పోస్టులు ఎక్కువ పెరగాలి. ఇంకా అందరు మనతో ఇంకా మన ఫ్రెండ్స్ వాళ్ళు అందరు ట్రై చేస్తుండ్రు. వాళ్ళకి దొరకాలి, అందరికి దొరకాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వం ఏం చెప్తుందంటే లేవు మరి పోస్టులు ఏం చేయాలి, ఉన్న వరకు వేసినాం ఏడంగా తేవాలని చెప్తా ఉంది. 14,000 ఉన్నాయి అంటుండ్రు. ఇంకా అవి రిలీజ్ చేసి ఇంకా కొన్ని రిలీజ్ చేస్తే మాకు కొంచెం ఇబ్బంది పడకుండా మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాం. ఇంకా మీరు నెక్స్ట్ టైం బి మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాం. 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తుంది ప్రభుత్వం. అది ఫేక్. అది మొత్తం అది ఫేక్. మొత్తం ఫేకే. అది స్వయంగా ముఖ్యమంత్రి చెప్తే ఫేకా? అవి అన్ని అట్లనే చెప్తారా? నా పార్టీస్ అన్ని ఇట్లనే చెప్తాయి. మనుషులకు డైవర్ట్ చేయాలని చేస్తాయి అంతేగాని ఏం చేయరు వాళ్ళు. చాలా తక్కువ పోస్టర్స్ వదిలినారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అన్న? ఏ జనరేషన్ వచ్చేసింది. ఏ యుగంలో తప్పులు మాట్లాడకుండా 70,000 పోస్టులు ఇచ్చాం, 80,000 పోస్టులు ఇచ్చాం, 1,00,000 పోస్టులు ఇచ్చినాం అంటే అది కరెక్టేనా? అది తప్పు. రాజకీయ అసలు మేమంతా చదువుకునేటోళ్ళం, మాకెందుకు తెలియదు? నువ్వు ఎన్ని పోస్టులు ఇచ్చినా మాకు తెలియదా? మాకు తెలియదా చెప్పండి. ఇప్పుడు ముఖ్యమంత్రి అబద్ధం చెప్తున్నాడా? ముఖ్యమంత్రి అబద్ధం అది కాదు. వాళ్ళు ఏం మాట్లాడతారంటే రాజకీయ ధోరణితోనే మాట్లాడతారు. మేమంతా మాకేమైనా చదువుకోలేదా? మేమంతా గుడ్డోళ్ళమ్మా, మాకేం తెలియదా ఆయన ఎన్ని పోస్టులు ఇచ్చింది? అవన్నీ కావాలని చెప్తా ఉన్నాడు. పేద ప్రజలకి ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిండని చెప్పేసి ఏదో కావాలని బ్రష్ పట్టించి ఓట్ల ధోరణితో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు రామబేరాన్ని పెట్టుకున్నారు కదా, మీరేమో 20,000 ఉద్యోగాలు కావాలంటున్నారు. లేవు మరి ఏం చేయాలని ప్రభుత్వం చెప్తా ఉంది. లేవు. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే నేను అనేది, ఇప్పుడు నువ్వు 20,000 ఉద్యోగాలు ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చినావు, 20,000 ఉద్యోగాలు ఇస్తావు, కానీ ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. వచ్చే తరం వస్తుంది, వాళ్ళకి 20,000 వస్తుందా? రాదు కదా. విద్యా వ్యవస్థను మొత్తం మార్చాలన్నా, విద్యా వ్యవస్థను మార్చాలి. మొత్తం కమ్యూనికేషన్ లేదు స్టూడెంట్లకి. వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి వాళ్ళు ఉద్యోగాలు కొట్టుకొని పోతున్నారు. తెలంగాణ రాష్ట్ర యువతకి ఏం దక్కుతలేదు. ప్రాపర్ కమ్యూనికేషన్ వస్తలేదు. ఇంటర్వ్యూ క్రాక్ చేయలేకపోతున్నారు. ఇది ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అది తెలుసుకొని మాకు కావాల్సింది క్వాలిటీ ఎడ్యుకేషను. ఇప్పుడు గవర్నమెంట్ బడులలో సరిగా చెప్తలేరు, విద్య సరిగా అందిస్తలేరు. వీళ్ళకి ఏం మిస్టేక్ జరుగుతుంది, ఎక్కడి నుంచి నిరుద్యోగత మొదలవుతా ఉంది, అది నువ్వు తెలుసుకొని దానికి క్లారిటీ చేసి దాన్ని మొత్తం క్లియర్ చేయాలి. అది నిజబద్ధత. ఆయన మాకు న్యాయం చేసేది ఇది అంటున్నాడు. ముఖ్యమంత్రి స్వయంగా అబద్ధాలు చెప్తున్నాడు అంటున్నారా? ఆయన చెప్పేది అబద్ధాలే కదా. ఇప్పుడు ఆయన 70,000 ఉద్యోగాలు ఏది ప్రాపర్ గా చూపెట్టు, నువ్వు ఎవిడెన్స్ ప్రాపర్ గా చూపెట్టు. ఎవిడెన్స్ గాల్లో చెప్పడం కాదు, నువ్వు నిజంగా చూపెట్టు. 70,000 ఉద్యోగాలు నువ్వు రిలీజ్ చేసినట్టు ఉంటది కదా, పేపర్లు ఎన్ని రిలీజ్ చేసినావు అది చూపెట్టు నువ్వు ఒరిజినల్ గా. ఉత్తి మాటలు ఎందుకు మాట్లాడాలి? ఏ నుంచి వచ్చిన? నల్గొండ. వేల మంది వచ్చిర్రు మీరు. అసలు తెలంగాణ ఉద్యమంలో కూడా విద్యార్థులు ఎట్లా కదిలిండ్రు అట్లా కదిలినాం మేము. ఎందుకంటే నువ్వు 5,000 ఉద్యోగాలు ఇస్తావు, అది ఎవరికి సరిపోతుంది? అది ఎవరికి సరిపోదు. ప్లస్ జియో 46 ని రద్దు చేయాలన్నా.
జియో 46ని రద్దు చేయాలి. దాని ద్వారా చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి. ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అన్న. ఇది కింద మా విన్నపము. దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారు దయచేసి మా విన్నపాన్ని వినండి. దయచేసి దీన్ని సాల్వ్ చేయడానికి కోరుకుంటున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఏ నుంచి వచ్చారు? ఇక్కడ లోకలేనా? మీరు మాట్లాడేటట్టు లేరు కానీ వేల మంది అయితే నిరుద్యోగులు వచ్చారు. ఇంకా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఉన్నారు నిరుద్యోగులు. ఇగో ఇక్కడ నుంచే విజువల్ చూసుకుంటే మీరు ఆ మొదటి నుంచి ఈ చివరి వరకు ఉన్నారు. ఈ చివరి వరకు వేల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఒకరు ఇద్దరు కాదు, చాలా వేల మంది ఉన్నారు. వీళ్ళంతా నిరుద్యోగులే కాదు. ఎక్కడి నుంచి వచ్చారు? ఈ లోకలేనా? చిక్కడపల్లి లేకపోతే వేరే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారా? మాది నారాయణపేట కానీ చదువుకోవడానికి వచ్చాము. ఇక్కడనే ఉన్నారు. ఏంది ఇంత ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు? వేల మంది వచ్చారు. ఉద్యోగాల కోసం వచ్చాం, ఇంకెందుకు వస్తాం? ఇస్తున్నారంట కదా 70,000 ఇచ్చిన. వీడికి 70 కాదు 1,50,000 ఇచ్చిండు. ఆయన డిఎస్పీ, నేను ఎస్పీ, ఆయన కలెక్టర్. 75,000 పైచీలకి ఇచ్చినాము. 75,000 పైచీలకి ఇచ్చినాము. దేశంలో ఏ రాష్ట్రం ఇయ్యలేదు. ఇప్పుడు 1,50,000 అయినాయి, రేపు 2,50,000 అవుతాయి, మొత్తం 3 లక్షలు అవుతాయి. ఇప్పుడు నేను ఇంతకుముందు పొద్దుగాల డిఎస్పీ ఉంటాయి, డిప్యూటీ కలెక్టర్, నైట్ మళ్ళీ వేరే జాబ్ వస్తుంది నాకు. ఆల్రెడీ అందరం జాబ్లో ఇప్పుడు వద్దని చేస్తున్నాం ధర్నా, అందుకే చేస్తున్నాం. మారిపోతున్నారు, జాబ్లలో మారిపోతున్నారు. ఇప్పుడు నిరుద్యోగులు 30 లక్షలు ఉన్నాం, జాబ్లు ఏమో ఎక్కువనే వస్తున్నాయి, ఇంకా ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ నేను పొద్దుగాల డిఎస్పీ ఎక్కింటి, ఇప్పుడు కలెక్టర్ అయినా, రేపు ఇంకేమైతే తెలియదు. అట్లా అయిపోతున్నాం తెలంగాణ. దుస్థితికి కారణం ఏంది అసలు? మీకే తెలియాలి, మీకే తెలియాలి, అందరికి తెలియదు. తెలిసి ఎవరు మాట్లాడినోడు మిగిలాడు, అది అయిపోయింది కథ. ప్రభుత్వం ఏం చెప్తుందంటే 5,000 ఇచ్చింది ఫస్ట్, మళ్ళీ ఒక 2,400 పెంచి 7,437 పోస్టులు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది అని చెప్తున్నారు. ఉద్యోగాలు లేవు, పోలీసు ఉద్యోగాలు, మరి ఏం చేయాలంటుంది? ఇంకా అందరికీ తెలిసిన విషయం కదన్న, ఏడ సరిపోతాయి. ఇగో ఇప్పుడు ఈయనే ఉన్నారు దాదాపు 5,000 మంది. మనసుకో జాబ్ వేసి ఈయనే సరిపోతుంది. ఇంకా వేరే జిల్లాల నుంచి పరిస్థితి ఏంటి, అందరి పరిస్థితి ఏంటి, అందరు తెలిసే మాట్లాడతారు. ఎవరిగా చెప్పినా చెప్పుకున్నా ఆయన చెప్పింది చేస్తా అంటుండగా దానికి మనం ఏం చేయలేం. మా రిక్వెస్ట్ ఏంటంటే ఒక రిక్వెస్ట్ చేస్తే పెంచుతాడని ఒక ఆశతో వచ్చినాం అంతే. ఇంకా అది ఆయన మనసుకు తెలవాలి. మాది కూడా పాలమూరు, నేను కూడా ఆయన మా ఇంటి పక్కనే పాలమూరు, ఆయనది అది పాలమూరు బిడ్డనే. అందరూ ఆడ మాట్లాడాలి పాలమూరు వాళ్ళే, ఏడవైనా పాలమూరు వాళ్ళే, ఆయన కూడా పాలమూరుడే. కానీ మమ్మల్ని పట్టించుకుంటాడు, ఏం చేస్తాం? పాలమూరు బిడ్డను ఆదరించాలని చెప్తున్నాడు కదా. ఇదే ఆదరించండి, రోడ్ల మీద కూర్చున్నా మేడం, ఇదే ఆదరించండి. చూస్తున్నారు కదా అందరిగా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ వచ్చాడు మీ దగ్గరికి, స్వయంగా మీతో వచ్చే. ఎందుకు వచ్చిండు? చాయ్ బిస్కెట్ తిన్నీకి వచ్చిండు, తిన్నాడు పోయిండు, ఇంకేమైపోయింది పని, ఇంకేముంది? నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు అన్నాడు ఇంకా 10 ఏళ్ళు ఉంటా అంటాడు కదా, మళ్ళీ లాస్ట్కి వస్తాడు, మళ్ళీ చాయ్ బిస్కెట్ తాగిపోతాడు ఆయన. ఇప్పుడు ప్రభుత్వం 7,437 ఉద్యోగాలకు ఏదో ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఒకవేళ నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, మీరు అప్లై చేస్తారా? ఇక చేస్తాము. ఇప్పుడు ఎంత చేసినా దానికే కదా, కోటి విద్యలు కోటి కోసం అన్నట్లు మేము పొద్దుటసానం తనలాడేది దానికే కదా. మా ఫ్యామిలీలు ఇప్పటికీ అందరం బీద పరిస్థితి, ఇప్పటికే 2 లక్షలు అప్పు అయింది. ఇంకా అవి తెచ్చుకుంటున్నాం, బయటికి వెళ్ళి చేసుకుంటున్నాం, మనీ చేస్తున్నాం. వాళ్ళకి మా బాధ తెలియదు, వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఉంటే అవుతుండే, ఇక తెలియదు. మేము కూడా కష్టపడుతున్నాం, చేస్తాం. ఇక ఇదే లాస్ట్ ధరణ అనుకుని వచ్చినాం. ఇక చదువుకుంటుంటే చదువుబుద్ధి అయితే లేదు, ఏం చేస్తావు? ఇదే పరిస్థితి అవుతుంది. ఇక ఆయన ఇక 7,000 ఇచ్చినా, ఇప్పుడు 15,000 ఇచ్చినా కొలువురాని పరిస్థితి ఇప్పుడు ఉంది. ఇక 7,000 తీసుకొని ఎడగొట్టుకుందాము. ఇక ఏమో ఆయన ఇష్టం. ఆయన ఇక సీఎం పదవిలో ఎక్కించినాం, ఇక ఏమైనా చేసుకోక ఆయనకు తెలియాలి. ఇంకా మేము బాగుపడాలని ఆయనే కారణము, ఇక మేము చెడిపోవాలని ఆయనే కారణం. ఇక దానికి మనం ఏం చేయలేము. ఇప్పుడు చాలా మంది కూడా నిరుద్యోగులు అంటే మధ్యతరగతి వాళ్ళే ఉంటారు, ఎక్కువ శాతం అంటారు. ఆ ఇంటి దగ్గర ఏమైనా అమ్మి వచ్చి చదివేటోళ్ళు కూడా ఉంటారు. ఇంకా బాధాకరం ఏంటంటే తల్లి పుస్తెలతాలు కుదబెట్టి కూడా చదివేటోళ్ళు ఉన్నారు. అలాంటి పరిస్థితే కదా అందరిది. కామన్గా ఉన్నోళ్ళు ఎందుకు వచ్చి చదువుకుంటారు? వాళ్ళకి జాబులు ఏమో అవసరమో, ఏదో ప్రైవేట్ జాబ్ బిజినెస్ చేసుకొని వెళ్ళిపోతారు. ఇక మాలాంటి వాళ్ళే కదా ఇక్కడికి వచ్చేది, మధ్యతరగతి వాళ్ళే కదా ఇక్కడికి వచ్చేది. అది ఆయన అర్థం చేసుకుంటే ఆయనకి అక్కర వచ్చినట్టు. ఇంకా లేకపోతే ఇక ఆయన ఇష్టం, అది దానికి మనం ఏం చేయలేము. ఇక ఆ ప్రభుత్వం ఉద్యోగాలు వేయలేదని ఈ ప్రభుత్వం తెచ్చుకున్నారు అందరు ప్రజలు, తెలంగాణ ప్రజలు. ఆయన ఏం చేయలేడని నిన్ను గద్దెనెక్కి ఇచ్చినాం కదా, నువ్వు కూడా ఆయన మీద ఏడుస్తున్నావు అంటే ఇక నిన్నెక్కిచ్చేం లాభము? ఇప్పుడు ఆయన ఏం చేయలేడని నేను పెట్టుకున్నాం. ఇక నువ్వు కూడా ఆయన మీద ఏడుస్తా అంటే అసెంబ్లీలో మీరు గిదే కొట్లాడతారా? నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు ఆయన నువ్వు అనేది కరెక్టే, ఆయన ఏం చేయలేడని నిన్ను గద్దెనెక్కిచ్చినావు. నీవేం చేయలే, ఆయన తిడతావా? అది కరెక్ట్ కాదు కదా. నువ్వేమన్నా చేస్తావని నేను ఎక్కించినా కదా. ఇక నువ్వు కూడా ఆయన ఏం చేసినాడు, నేనేం చేస్తా అంటే మీరు ఇద్దరు కొట్లాడుకోరు. మేము వెనక
అదే కదా పరిస్థితి రాజకీయ నాయకులు. పాలమూరు బిడ్డకి ఏం చెప్తావు? ఇక ఏం చెప్తా అన్న, నీకు పుణ్యం ఉంటుంది. ఈ కొలువులయ్యే ఇక పిల్లలంతా ఆడికే చాలు. ఇక మాటలు కూడా ఏడుచుకుంటూ మాట్లాడుతున్నారు. కంట నీళ్ళు తిరుగుతున్నాయి కానీ కళ్ళకి బయటికి వస్తలేవు అంతే. అర్థం చేసుకొని ఇక జాబులు అయ్యే గదే చెప్తాం. ఇంకేమంటాం? ఏమన్నిక రాదు. ఇంకా గదొకటే మా రిక్వెస్ట్ ఏంటంటే, మా అందరి బాధ చూసి మా కంట్ల నీళ్ళు రాపియకుండా నీ కొడుకు నీ బిడ్డను అనుకొని మాకు కూడా గట్లే చేసుకొని జాబులు ఏడు చాలు అని చెప్తాం. అంతే. థ్యాంక్ యూ. పాలమూరు బిడ్డనే, స్వయంగా పాలమూరు బిడ్డనే బాధపడుతున్నాడు. దయచేసి ఉద్యోగాలు ఇవ్వమని చెప్తా ఉన్నాడు. బాధపడుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చారు తమ్ముడు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఆదిలాబాద్ నుంచి. ఉదయం బయలుదేరిందా? మేము ఇక్కడనే తెలుసున్నాలో కోచింగ్ తీసుకుంటుంటాం. ఇక్కడనే ఉంటారా? ఇక్కడనే ఉంటాం. నేనేందంటే ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడి నుంచి వచ్చారని అడిగిన. ప్రజెంట్ తెలుసున్నా ఏంది ప్రొటెస్ట్? వేల మంది వచ్చి ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. 7,437 పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిందంట. మీరేమో 20,000 అడుగుతున్నారు. పోస్టులు లేవని వాళ్ళు చెప్తున్నారు. ఏంది పరిస్థితి? 19,000 పోస్టులు ఉన్నాయని డీజీపీ గారు ఇంతకుముందు చెప్పారు. 7,000 పోస్టులతో ఎవరికి సరిపోతాయి? కేటగిరీకి ఒక పోస్ట్ కూడా రాదు. అందుకే 20,000 పోస్టులు ఇస్తే కానీ అందరికీ వచ్చే అవకాశాలు ఉంటాయి. మండలికి ఒకటన్నా రెండన్నా వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి 7,000 ఉద్యోగాలు అంటే ఊరికొక ఉద్యోగం కూడా రాదు. ఇన్ని కేటగిరీలు ఉంటాయి. అందుకే 20,000 రావాలని ధర్నా చేశారు. డీజీపీ అంటే శివధర్ రెడ్డి అన్నాడా, సివి ఆనంద్ అన్నాడా? శివధర్ రెడ్డి అన్నాడా? లేదు, ఇప్పుడున్న సివిఆర్. అయితే ఇంకో వాదన ఏంటంటే, సరే ప్రభుత్వంలో కొందరు ఏమో పోస్టులు లేవని వాళ్ళు అంటున్నారు. ఇంకో మాట ఏంటంటే డబ్బులు లేవని చెప్తా ఉన్నారు. మీకు ఉద్యోగాలు ఇస్తే మీకు జీతాలు ఇవ్వాలి కదా, డబ్బులు లేవు. అందుకే ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతలేదంట. అయితే సీఎం గారికి ఢిల్లీ పోవడానికి పైసలు, ఫ్లైట్లో తిరగడానికి పైసలు, పెద్ద సభలు పెట్టడానికి పైసలు, కానీ మనకు జాబులు ఇవ్వడానికి 70,000 జాబులు ఇచ్చినా అంటున్నాడు 3 సంవత్సరం. ఎక్కడ ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు? చెప్పాలి కదా, చూపించాలి కదా. ఎవరికి ఇవ్వలేదు జాబులు. పోలీసు వాళ్ళు ఇంతమంది వచ్చి 20,000 మంది వచ్చి ఇప్పుడు నిరుద్యోగులకు సభ నిర్వహిస్తున్నారు. మీరు ఇవ్వలేదని చెప్తున్నారు కదా, అది చరిత్ర అని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వలేదు, అది మా చరిత్ర అని చెప్తున్నాడు. ఇవ్వలేదు, చరిత్ర ఎక్కడికి వచ్చింది? జాబులు ఇవ్వలేదు. జాబులు ఇస్తే కదా చరిత్ర. నువ్వు ఇవ్వు, మళ్ళీ నువ్వే సీఎం అవుతావు. మొన్న నల్లగొండలో సభ పెట్టి నేను మళ్ళీ సీఎం నేనే అవుతాను అంటున్నాడు. నువ్వే సీఎం అవుతావు, జాబులు ఇవ్వు, అందరు నీకే సీఎం ఓటేస్తారు. నేను కూడా కాంగ్రెస్ పార్టీకే ఓటే వేసాను. జాబులు ఇస్తారని వేసాను. ఇప్పుడు వచ్చి చదువుకుంటున్నాను ఇక్కడ. జాబులు ఇస్తలేరు. మళ్ళీ మేమే వచ్చి ధర్నా చేస్తున్నాం. జాబులు ఇస్తే మళ్ళీ మీరే సీఎం అవుతారు. సీఎంకి ఇంకా రుణపడే ఉన్నారు. జాబులు ఇస్తారు. ఒకవేళ 7,437 పోస్టులకు రిలీజ్ చేసింది అనుకోండి, నోటిఫికేషన్ వచ్చేసింది, ఇక అప్లై చేస్తావా? తప్పదు కదా, చేయాల్సిందే. ఇంత కష్టపడి 2 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం కాబట్టి చేయాల్సిందే. కానీ కష్టం. ఇంత మంది ఏజ్ ఉన్న వాళ్ళకే ఇచ్చేస్తారు. కొన్ని ఎక్కువ పోస్టులు ఇస్తే అందరికి వస్తాయని ఆశ, అంతే. కొంచెం ఏంటి మీ ఆర్థిక స్థితిగతులు ఏంది? ఓకేనా? ఇంటి దగ్గర పొలం డబ్బులు ఏం లేదు. రీసెంట్గా మా ఫాదర్ కూడా చనిపోయారు. ఇప్పుడు నేను మా చెల్లి ఇక్కడనే వచ్చి చదువుకుంటున్నాను. ఈ పోలీస్ కోసమే చదువుకుంటున్నాను. కానీ కొంచెం జాబులు ఇస్తే అందరికీ ఆర్థికంగా మంచిగా ఉంటుందని అనుకుంటున్నాను. ఈ ధర్నాకు ఒక బాధ్యతగా అటెండ్ అయినరా? పోస్టులు పెంచాలనే బాధ్యత? పోస్టులు పెంచాలనే బాధ్యత. ఏం పేరు మీ పేరు? నా పేరు అక్షయ్. మీరు కూడా వచ్చారండి ధర్నాకు? ఎక్కడి నుంచి వచ్చారు? పాలమూరు నుంచి వచ్చింది. పాలమూరు లోకల్. చెప్పుకోవడానికే సిగ్గు నాకు. ఎందుకంటే పాలమూరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు ఆయన చెప్పుకోవడానికే సిగ్గు నాకు. ఎందుకంటే పాలమూరు సీఎంది కూడా పాలమూరు కదా. నిరుద్యోగుల యొక్క ఇక్కడ పడుతున్నటువంటి కష్టాలు కానీ మనకేం చెప్పిండు? 19,000 ఖాళీలు ఉన్నాయని చెప్పిండు. ఉన్న పోస్టులన్నీ 19,000 ఖాళీలు ఉన్నప్పుడు నువ్వు వేసే 5,000 మళ్ళీ 2,000 అంటే మేము ధర్నాలు చేస్తుంటే నువ్వు ఎంచుతున్నావు. అంటే నువ్వు నిరుద్యోగుల సపోర్ట్ చేసి వాళ్ళ సీఎం సీట్ ఎక్కినావు. నువ్వు గెలవడానికి కారణం ఎవరు? నిరుద్యోగుల సపోర్ట్ చేసి నువ్వు గెలిచినప్పుడు నువ్వు నిరుద్యోగులకు ఏం చేస్తున్నావు? గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏవైతే ఉద్యోగాలు ఉన్నావో ఆ నియామక పత్రాలు నువ్వు అందించినావు అంతే. అంటే గత ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాలు
నువ్వు నియామక పత్రాలు అందించి నేను ఇచ్చిన నువ్వు గొప్పగా చెప్పుకుంటున్నావు. ఇది ఎంతవరకు న్యాయం అని నేను అడుగుతున్నా సీఎం రేవంత్ రెడ్డిని. నువ్వు పాలమూరు బిడ్డవై పాలమూరు బిడ్డను విమర్శిస్తున్నావు. విమర్శిస్తున్నా. సీఎం అంటే మన రాష్ట్రానికి ఓన్లీ నాట్ ఓన్లీ పాలమూరు, కానీ నాకు గొప్పగా ఉంటుండే అరే మా సీఎం కదా అని చెప్పుకోనికే. అంటే నేను ఎందుకు ఈ మాట అన్నంటే 70,000 ఉద్యోగాలు ఇచ్చిన నేనే అని చెప్తా ఉన్నాడు. ఇది చరిత్ర రాసి పెట్టుకోండి అని చెప్తా ఉన్నాడు. అతడు ఎంతసేపైనా కప్పిపుచ్చుకుంటాడు, నిజాలను మొత్తం కప్పిపుచ్చుకుంటాడు. నిరుద్యోగులతో పెట్టుకోవద్దు. నేను ఒక్కటే చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, నువ్వు మన పాలమూరు జిల్లాకి ఎంత హోదా ఉందో నీకు తెలుసా? అది పాలమూరు జిల్లా అంటే గొప్ప మన ఉన్నతమైన కవులు ఉన్నారు. గోరెడ్డి వెంకన్న కానీ గొప్ప కవులు ఉన్నారు. అలాంటి కవులు ఉన్నటువంటి మన జిల్లాలో నువ్వు మంచి సీఎం అయినా మాకు చాలా హ్యాపీగా ఉండే. కానీ నువ్వు ఇవాళ చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైన మూర్ఖత్వమైన పరిపాలన మాకు అసలు నచ్చట్లేదు. నువ్వు దయచేసి నిరుద్యోగుల పట్ల మేమైతే ఏదైతే ఆశిస్తున్నామో 19,000 ఖాళీలు మొత్తం మాకు ఏవైతే ఖాళీనో అవి మొత్తం పూర్తిగా మాకు అప్పచెప్పాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. 19,000 ఇవ్వడానికి ఇబ్బంది లేదంట, కానీ డబ్బులు లేవంట కదా. అందాల పోటీలకు ఉంటాయి. అందాల పోటీలకు ఉంటాయా? కోట్లు అందాల పోటీలకు ఉంటాయి. ఏడ పెట్టాలో ఆడ పెట్టారు. అందాల పోటీలకు ఉంటాయి. ఫుట్బాల్ ఆడని ఇంకా ఫుట్బాల్ మెస్సీ ఓడు అదర్ కంట్రీ వాళ్ళ కోసం పెట్టే ఇన్వెస్ట్మెంట్లకు దానిలోకి ఉంటాయి. నీ లగ్జరీ లైఫ్ల కోసం పెడతావు, ఎంతైనా పెడతావు. నిరుద్యోగుల కోసం పెట్టావా? మన రాష్ట్రం కోసం పెట్టావా? ఎక్కడ ఉంటాయి నిధులు? అప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి నీకు నిధులు పెట్టడానికి? అందాల పోటీల కోసం నీకు నిధులు వస్తాయి, ఓకేనా? అందాల పోటీల కోసం నీకు నిధులు వస్తాయి. ఫుట్బాల్ ఒక మెస్సీ కోసం నీకు ఒక్కొక్క 100 కోట్ల ఫోటోలు దిగనీకే నీకు నిధులు వస్తాయి. కానీ నిరుద్యోగుల కోసం నీకు ఎందుకు రావని నేను అడుగుతున్నా. అదే రేవంత్ రెడ్డికి నేను చెప్పుకుంటున్నా. నాకు 7,437 తోటి పోస్టులు రిలీజ్ చేసిండు అనుకో, అప్లై చేస్తావా? అప్లై చేసామంటే చెయ్యం. ఎందుకంటే ఇక్కడ జియో నెంబర్ 46 ఉంది. 3-4 వేల పోస్టులు మొత్తం హైదరాబాద్కే అవుతాయి. గ్రామీణ ప్రాంతంలో కష్టపడ్డవాడు మాత్రమే ఈ పోలీస్ యూనిఫామ్ వేసుకోవాలని ట్రై చేస్తాడు. అంటే ఈ పోలీస్ యూనిఫామ్ ఏదో బాగా ఉన్నోళ్ళు మాత్రం రారు దీనికి. చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కానీ బీసీ వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రమే ఈ యూనిఫామ్ జాబ్ కొట్టుకొని మా ఫ్యామిలీ సెట్ అవుతుందని వాళ్ళు దీనికోసం వస్తారు. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఒక ప్లేట్లో అన్నం ఉంటుంది. ఒక ప్లేటు 10 మందికి ఒక ప్లేట్ అన్నం సరిపోతుందా? నేను అడుగుతున్నా మిమ్మల్ని క్వశ్చన్. 10 మందికి కావాల్సిన అంతం ఒక ప్లేట్లో పెడితే ఎట్లా సరిపోతుంది? సరిపోదు. నేను అంతే అడుగుతున్నా సీఎం రేవంత్ రెడ్డి గారిని. ఇప్పుడు 19,000 పోస్టులు ఉంటే నువ్వు 7,000 ఇస్తే అది సరిపోతాయని నేను అడుగుతున్నా. అంటే నువ్వు సాలని వేకెన్సీ వేసుకుంటా. అది జియో నెంబర్ 46 ఉంది. మొత్తం ఆ జియో నెంబర్ 46 క్యాన్సల్ కాకుండా ఇవాళ మొత్తం నువ్వు హైదరాబాద్ వాళ్ళకి మాత్రమే పోయినసారి 90 ఉన్న జాబ్ వచ్చింది ఇక్కడ ఈ హైదరాబాద్లో. జియో నెంబర్ 46 వల్ల 90 ఉన్న జాబ్ వచ్చింది. అదే 140 ఉంటే జాబ్ రాలే. కట్ ఆఫ్ 140, 130 ఉంటే జాబ్ రాలే. ఎందుకు? ఈ జియో నెంబర్ 46 వల్ల. ఎవరి కోసం లాభం? ఎవరికి వస్తుంది? ఈక్వాలిటీ లేదు. నేను అదే అంటున్నా రేవంత్ రెడ్డి గారిని. మీరు ఆశలు పెట్టుకున్నారు ప్రభుత్వ ఉద్యోగంపై. మీ ఆర్థిక స్థితిగతులు ఏంటి అసలు నాది ఒకందే కాదు. నేను ఇప్పటి నుండి కాదు, నేను ఒక ఆర్మీ ఆస్పిరెంట్, డిఫెన్స్ చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి వచ్చిన వ్యక్తిని. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చాలా మెరిట్కి వచ్చి నేను ట్రైనింగ్ ఉమెన్లో కూడా నా లిస్ట్లో పేరు రాక చాలా కష్టపడి వచ్చిన. నేను పడ్డ కష్టాలు అంతో కాదు. నా లైఫే యూనిఫామ్ అనుకున్నా. ఇవాళ రోజున అన్ని కోల్పోయి లాస్ట్కి ఎస్ఐపీస్ అయినా మిగులుతుందని నేను ఇక్కడ వచ్చిన. అసలు ఇవి కూడా ఈ వేకెన్సీ చూస్తే నా జాబ్ నేను కోల్పోతేనేమో అని నేను చాలా భయం అవుతుంది. ఎందుకంటే వేకెన్సీ అనేది 19,000 ఉంటే నేను సాధించుకోగలుగుతాను నమ్మకాన్ని గుమ్ము చేస్తుండే ఈ రేవంత్ రెడ్డి. నేను పడ్డ కష్టాలు నాకు తెలుసు. నాది కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నాకు తిండిగా కూడా తిండి లేకుంటుండే. అలాంటిది నేను పనులు చేసుకుంటే నేను జాబ్కి ట్రై చేస్తున్నా. నాకు గ్రౌండ్ మెరిట్ ఉంది, నాకు సబ్జెక్ట్ కోసం నేను చాలా కోచింగ్ తీసుకుంటున్నా. కోచింగ్ కావాలంటే పైసలు కావాలి. మళ్ళీ నేను పని చేసుకొని కోచింగ్ తీసుకొని సబ్జెక్ట్ కూడా 2 ఈక్వల్ చేసుకుంటున్నా. నువ్వు ఇచ్చే వేకెన్సీ నాకేం సరిపోతాయి అని నేను అడుగుతున్నా. ఈ నిరుద్యోగ ఎవరైతే జేఏసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళ తరపు నుంచి గట్టిగా పోరాటం చేస్తాం. నువ్వు గెలవడానికి కారణం ఎవరు? నిరుద్యోగులు. కానీ అరే నిరుద్యోగులతోటి నిన్ను ఓడగొట్టడానికి మేము ప్రయత్నం చేస్తాం. నువ్వు ఓడిపోతావు. నువ్వు ఇప్పుడు వచ్చిన 3 yearsలో నువ్వు చేసింది ఏం లేదు. ప్రజలకు ఏం చేయలేదు. నిరుద్యోగులకు అసలే మొత్తానికే మోసం చేసినావు. నమ్మించి గొంతు కోసినటువంటి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అని నేను బల్లా గుద్ది చెప్తున్నా బరాబర్. నేను కూడా ఒక పాలమూరు బిడ్డ. నువ్వు మాకు మంచిగా 19,000 నిరుద్యోగుల కోసం నువ్వు పోరాడి ఉంటే, నువ్వు చెప్పిన మాట నిలబెట్టుకుంటే ఇవాళ మేము రోడ్ల పడి తిరిగే వాళ్ళం కాదని నేను నిన్ను అడుగుతున్నా. పాలమూరు బిడ్డ నిజంగా గర్జిస్తూ ఉన్నాడు. ప్రభుత్వ ఉద్యోగాలంటే చాలా మటుకు
మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పేదవాళ్ళు చాలామంది కష్టపడతారు. ప్రభుత్వ ఉద్యోగమే వాళ్ళకి ఆధారం. బాగా పొలాలు ఉండి ఆస్తులు ఉన్న వాళ్ళు పెద్దగా వాళ్ళు ఏం ప్రిపేర్ కారు వాస్తవంగా కూడా. నేను అందరూ అనకపోవచ్చు, ఒక 100 మందిని తీసుకుంటే 70 మంది అట్లే ఉంటారు. 70 మంది అట్లే ఉంటారు మధ్యతరగతి వాళ్ళే. వాళ్ళ ఆర్థిక స్థితిగతులు కూడా అట్లే ఉన్నాయి కదా, చాలా ఇబ్బంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? లేదు, ఈ ధర్నాకి రాలేదా? ధర్నాకి రైట్. ఈ ధర్నాకే వచ్చారా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే ఇక్కడ లోకలేనా? అంటే ఖమ్మం. అమ్మమ్మ. ఏంది వేల మంది నిరుద్యోగులు వచ్చారు, జంకు సైరన్ ఊదిండ్రు. అవునన్న, రేవంత్ రెడ్డి ఎక్కిన సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 10,000కి ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి 70,000 ఇచ్చినా అని చెప్పుకుంటున్నాను. నిరుద్యోగులు మాకు తెలియదు ఎన్ని ఇచ్చిందో. చరిత్ర అని చెప్తా ఉన్నాడు. భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వలేదు అని చెప్తా ఉన్నాడు. ఎక్కడన్నా 10,000 ఉద్యోగాలు ఇచ్చి 70,000 ఇచ్చిందంటే నిరుద్యోగులు అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరూ తెలుసు. ఆయన అబద్ధాలు చెప్పినంత మాత్రం ఎవరు నమ్ముతారన్న అవన్నీ. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 10,000 ఉద్యోగాలు ఇచ్చి నేను ఉద్యోగాలు ఇస్తా అంటే మీరు అందరూ ఉద్యోగాలు వద్దంటున్నారు. ఉద్యోగాలు వద్దని ఇంతమంది ధర్నాకు వస్తారు అన్న ఎవరన్నా? అంటే ఇప్పుడు నోటిఫికేషన్ కూడా నెల తిరగక ముందుకే రావడం వల్ల చదవడానికి ఇబ్బంది అవుతుంది. కొంచెం ఆపండి అని అన్నారంట కదా మీరు. లేదన్న, రేవంత్ రెడ్డికి వాళ్ళ మనవడు ఒకవేళ అట్లా చెప్పండి వచ్చాము. రేవంత్ రెడ్డి అంతా వాళ్ళ ఫ్యామిలీ చెప్పేది ఉంటున్నారు, లేకపోతే ఆయనకి ఎవరైనా సలహాలు ఇచ్చే వాళ్ళు తప్పిస్తున్నారేమో. ఎవరైనా ఉద్యోగాలు ఇస్తా అంటే వద్దంటున్నారా అన్న? ఎవరైనా వద్దంటారా చెప్పు? ఎవరన్నా? ఇప్పుడు 7,437 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిందంట. ఇప్పుడు 19,000 ఉన్నాయని డీజీపీ చెప్పిండు అని చెప్తా ఉన్నారు మీరు. డబ్బులు లేవంటే అంతమందికి ఉద్యోగాలు ఇస్తే జీతాలు ఇవ్వాలి కదా మీకు. అన్న, కాగ్ రిపోర్ట్ ప్రకారం 34,000 ఖాళీలు ఉన్నాయి. మనకి క్రైమ్ రేట్ పెరుగుతుంది. ఇప్పుడు పోలీసులు ఎవ్రీ ఇయర్ దగ్గర 2,000-4,000 మెంబర్స్ రిటైర్ అవుతున్నారు. ఎవ్రీ 4 yearsకి ఒకసారి రిక్రూట్మెంట్ కావాలి. 2020లో రిక్రూట్మెంట్ అయింది. ఇప్పుడు మళ్ళీ రిక్రూట్మెంట్ కావాలి. 19,000 ఉన్నాయని డీజీపీ చెప్తాడు. సీఎం మేము 5,000 ఇస్తా అన్నాడు. ఉద్యోగాలు ఇస్తా అంటే మీరు వద్దని ధర్నాలు చేస్తున్నారని సీఎం అంటాడు. ఇక్కడేం 19,000 ఉన్నాయని డీజీపీ చెప్తాడు. వాళ్ళకే కమిట్మెంట్ లేదని ఇద్దరున్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకే కోఆర్డినేషన్ లేదు. ఎట్లా అంటావు మరి? ప్రభుత్వం పాలన ఎట్లుందంటున్నావు? ప్రభుత్వ పాలన అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు నిర్వర్తించాలి. వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేస్తే చాలు. వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఇప్పుడు మేము అడిగిన 19,000 ఉద్యోగాలు, అవి కూడా వాళ్ళు చెప్పిన ఖాళీ ఉన్నాయని డీజీపీ చెప్పిండు. వాళ్ళు డీజీపీ చెప్పినా మేము ఏమని చెప్తున్నాం. 5,000 ఇస్తే ఎవరికి సరిపోతాయి అన్న? కొన్ని డిస్ట్రిక్ట్లలో కేటగిరీకి ఒక్క పోస్ట్ కూడా రావట్లేదు. 4 years అయింది నోటిఫికేషన్ లాగా. గవర్నమెంట్ ఉద్యోగాలకు చాలా మంది ఎక్కువ మధ్యతరగతి దిగువ వాళ్ళే కష్టపడతా ఉంటారు. వాళ్ళకి అదే ప్రధాన ఆధారం, ఉద్యోగమే, ప్రభుత్వ ఉద్యోగం కోసం. మీ ఆర్థిక స్థితిగతులు ఏంటి అసలు? లాస్ట్ టైము ఒక్క ఉద్యోగానికి, ఒక్క పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి 1,000 రూపాయలు. అప్పుడు రేవంత్ రెడ్డి ఇదే చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి సరూర్ నగర్లో ఏమని చెప్పారంటే, మేము వస్తే 200 ఫ్రీగా నోటిఫికేషన్ ఫ్రీ ఇస్తాము. ఇప్పుడు 1,000 రూపాయలు, అదే 1,000 రూపాయలు ఉన్నది. ఒక్క పోస్ట్కి 1,000 రూపాయలు. ఇప్పుడు ఒక సాధారణ వ్యక్తి అప్లై చేయాలంటే ఒక్కొక్కరు 3,000-4,000 అవుతాయి అన్న. ఇక్కడ తినక ఇంటి దగ్గర పేరెంట్స్ పనులు చేసి ఇక్కడ పంపిస్తే మేము ఇక్కడ ఉన్నాం. ఒక్కొక్క అప్లికేషన్ 3,000-4,000 ఎక్కడి నుంచి కట్టాలన్నా? ఆ రోజు అతనే చెప్పాను, రేవంత్ రెడ్డి గారే చెప్పారు. ఆ రోజు అప్లికేషన్ ఫీజు 200 1,000 రూపాయలు ఉంది బీఆర్ఎస్ గవర్నమెంట్లో, 200కి మేము తగ్గిస్తాం, అసలు అప్లికేషన్ ఫీజు తీసుకుని చెప్పిండు. ఇప్పుడు ఒక్కొక్క నిరుద్యోగి 3,000 కడితే అదే శాలరీకే ఒక 3-4 years శాలరీ ఇవ్వచ్చు. చాలా మంది కూడా ఆ 1,000 రూపాయలు కూడా కట్టి అప్లై చేయని స్థితిలో ఉంటారు కొందరు. అంటే ఆర్థికంగా ఇబ్బందులు అయ్యి ఇప్పుడు కానిస్టేబుల్కి 1,000, ఎస్ఐకి 1,000, అదర్ ఏమైనా ఉంటే ఇంకా 1,000 రూపాయలు. ఈచ్ మెంబర్ 2,700-3,000 పే చేయాలి ఒక్కొక్కరు. నియర్లీ ఒక 10 lakhs వస్తాయి అప్లికేషన్స్ పక్కా. ఇంతగానే ఎక్కడ కడతారన్న నిరుద్యోగులు? ఎక్కడో విలేజ్ నుంచి వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఎలా పే చేస్తారు? ఆ రోజు రేవంత్ రెడ్డి చెప్పిండు అధికారం రాకముందు, నేను అప్లికేషన్ ఫీజు తీసేస్తా 200 పెడతా అని. కానీ ఈరోజు అదే అప్లికేషన్ ఫీజు ఉంది. మీరు ఈ ధర్నా ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు మరి? ఈ ధర్నా ద్వారా నిరుద్యోగులు 5,000 ఉద్యోగాలు సరిపోవు, 19,000 ఉద్యోగాలు ఇవ్వాలి. కాగ్ రిపోర్ట్ ప్రకారం 34,000 ఉన్నాయి. కానీ డీజీపీ చెప్పిన దాని ప్రకారం 19,000 ఏవైతే ఉన్నాయో అవైనా ఫిల్ చేయండి. అది డీజీపీ చెప్పిన మాట డీజీపీ నిలబెట్టిన మీ ప్రభుత్వం మీరు చెప్పిన మాట నిలబెట్టుకోండి. అది మా మెయిన్ థింగ్. రేవంత్ రెడ్డి 70,000 75,000 ఇచ్చినా ఆయన చెప్తా ఉన్నాడు. ఈ అప్లికేషన్ ఫీజు 200-300 తగ్గిస్తా అన్నాడు, అది తగ్గించలేదు. 2 లక్షల ఉద్యోగాలు అది ఇవ్వలేదు. అటర్ ఫ్లాప్ అయినట్లే కనిపిస్తా ఉన్నాయి నిరుద్యోగులు. మీరు తమాషా కాదు, నిజంగా చెప్తున్నా. ఇది చాలామంది తల్లుల భార్యల పుస్తెలతాళ్ళు కుదబెట్టి చదువుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ మధ్యలో వార్తలు వచ్చినాయి, గొడ్డు గోద అంటే వ్యవసాయం చేసుకునే ఎడ్ల నమ్మి కూడా కోచింగ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆడ కూర్చొని పెద్ద కుర్చీలో కూర్చొని పెద్ద మాటలు, డైలాగులు
గొప్పగా ఉన్నాయి, సభల మీద నేనే వస్తాం మళ్ళా రాసి పెట్టుకోండి అంటున్నాడు. మరి ఏం చెప్తావు? ఎట్లా ఉంటే ఎవరు గెలిపిస్తారన్న? లాస్ట్ టైం ఏదైతే నిరుద్యోగులు మేము మాకు పాలేరన్నా, నేను కాంగ్రెస్ కొట్టేసాను. యాక్చువల్ నాది కమ్యూనిస్ట్ పార్టీ, కానీ రేవంత్ రెడ్డి వస్తే నిరుద్యోగులకి ఏమైనా మేలు జరుగుతుందేమని కాంగ్రెస్ పార్టీ కొట్టేసి గెలిపించాను. ఇప్పుడు ఇంతే నెక్స్ట్ టైం ఎట్లా గెలిపిస్తారన్న? ఎక్కడ వస్తారు ఇప్పుడు? నిరుద్యోగులను సాటిస్ఫై చేయలేదు. 17 సీట్లు వస్తాయంట. అతనే చెప్పిండు అన్న. ఆయన రెండు నాలుకలతో అతనే ఉంది. ఎన్ని వస్తాయో తెలియదు, ఎవరు సర్వే చేసారో తెలియదు, ఏ నియోజకవర్గంలో ఏ నాయకుడు ఉంటారో తెలియదు అని అతనే చెప్పిండు. మళ్ళీ అతనే 117 సీట్లు వస్తాయని ఎట్లా చదువుతాడు? 7,437 ఉద్యోగాలు విడుదలైనాయి అనుకో, పోలీస్ కానిస్టేబుల్ అప్లై చేస్తావా? చెయ్యాలన్న, తప్పదు. ఇక ఇంటి దగ్గర అమ్మ నాన్న ఆశ ఏదో ఒకటి, ఆ ఒక్క పోస్ట్ ఏదో ఒకటి. కానీ 19,000 అసలు నా కేటగిరీకి వస్తుందో రాదో ఫస్ట్, అది డౌట్. నా కేటగిరీకి నా డిస్ట్రిక్ట్ ఒక్క పోస్ట్ అని ఉంటుందో రాదో, అది డౌట్ ఫస్ట్. అది రాకపోతే 4 years నుంచి కష్టపడి వేస్ట్. 2022లో ఉన్న జియో 46 వల్ల జాబ్ కోల్పోయాను. జియో 46 వల్ల కోల్పోయాను. ఇప్పుడు ఆ జియో 46 రేవంత్ రెడ్డి అప్పుడు తీసేస్తా అని చెప్పిండు, కానీ ఆ జియో 46 ఇంకా అంతే ఉంది. మీరు 4 డిమాండ్ పెట్టారు, 20,000 ఉద్యోగాలు, ఏజ్ రిలాక్సేషన్ కూడా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మామూలుగా ఎక్కడి నుంచి వచ్చారు? ఇద్దరం ఒకటే విలేజ్. పర్లేదు, ఎక్కడి నుంచి వచ్చారు? ఒకటే విలేజ్, అదే ఖమ్మం నుండి వచ్చాం. ఖమ్మం అంటే ఖమ్మం అంటే పాలేరు డిస్టిక్, పాలేరు వస్తుంది మాది. ఇప్పుడు మీరు ఎక్కడ ఉండి చదువుకుంటున్నారు ఇక్కడ? మేము ఇక్కడ హాస్టల్లో చదువుకుంటున్నాం. అశోక్నగర్. ఫస్ట్ దిల్సుఖ్నగర్లో ఉండే, లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ రాసినాం. లాస్ట్ ఇయర్ ఒక మార్కుతో పోయింది. ఇక మళ్ళీ అధికారంలోకి వస్తే కొంచెం 2 లక్షల ఉద్యోగాలు అన్నారు కాబట్టి మళ్ళీ అదే స్టడీ కంటిన్యూ చేసుకుంటూ వస్తూనే ఉన్నా. పేరెంట్స్ని కన్విన్స్ చేసుకుంటూ వచ్చే ఉన్నా. ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు 5,000 అన్నారు కాబట్టి మనం ఏం చేసాం. ఆర్థిక శాఖ దగ్గర డబ్బులు లేవంట, 5,000 అందుకే ఇచ్చిరంట. పోస్టులు ఉన్నాయి కానీ డబ్బులు లేవు, మేమేం చేయాలి? ఆర్థిక శాఖ దగ్గర డబ్బులు లేకపోతే మనం ఇచ్చే ఫండ్స్ అన్ని ఎడిపోతున్నాయి. ట్యాక్స్ల రూపాయలు కట్టిన ఎడిపోతున్నాయి. కొంచెం ఒక 10,000 15,000 అన్న వేస్తే ఓకే. 19,000 అన్న కాదు, 15,000 14,000 అన్న వేస్తే ఓకే. లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ 14,000 వచ్చింది. ఈ ఇయర్ కూడా అంత వేస్తే కొంచెం ఉంటుంది కదా, బెనిఫిట్ ఉంటుంది కదా. మళ్ళీ అందులో ఒక జియో 46 ఒకటి, జియో 46 అనే తీసేయండి. అది 7,000 8,000 వేసి జియో 46 తీసేసి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జియో 46 రద్దు చేస్తా అని చెప్పిండు కదా ఆయన. చెప్పాను కదా ఆయన ఫస్ట్ మాట, జియో 46 తెచ్చే అన్యాయం చేశారు మాకు అది అని చెప్పిండు. అందుకనే మేము అందరం కలిసి ఓటేసినాం. యాక్చువల్గా మా కమ్యూనిస్ట్ పార్టీ, మాకు ఓటేయాల్సిన అవసరం లేదు, మా పార్టీకి మేము వేసుకుంటాం. కానీ కాంగ్రెస్ వస్తే కొంచెం మాకు సపోర్ట్ చేయండి, మేము ఇప్పుడు నిరుద్యోగులకి ఇట్లా మాట్లాడుకుంటాం, మేము మీ పక్షాన్ని నిలబడతాం అన్నారు కాబట్టి మేము ఓటేసినాం. లేకపోతే మేము ఎందుకు ఓటేస్తాం? మాకేం వస్తుంది? 7,437 పోస్టులు విడుదల చేసిన అనుకో, చేస్తావు అప్లై? మా కేటగిరీకి రావాలి కదా. ఇప్పుడు మనోడు చెప్పింది ఇందాక, మా కేటగిరీకి వస్తే ఒక్క పోస్ట్ వచ్చినా మా తల్లిదండ్రులు ఏమంటాం, ఒక పోస్ట్ అని చదువుకున్నానా, నీకు కష్టం నువ్వు పడు, వస్తుంది దేవుడు రాత ఎట్లుంటుందో అట్లా చేసుకుందాం. ఇప్పుడు అన్యాయం చేశారు కదా వాళ్ళు, ఇట్లా నమ్మించి అన్యాయం చేశారు కదా, ఎంత దాకా వచ్చినాం కదా అని చెప్పి మేము కంటిన్యూ కావాల్సి. ఎందుకంటే మా వెనక ఉన్నటోళ్ళు మాకు ఇప్పుడు 27, 26, 27 years, ఇంకా మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ అనేసరికి ఏజ్ అయిపోతుంది. ఇంకేడ రెగ్యులర్ చేస్తేనేమో బెటర్, కానీ వేయకపోవడం వల్ల ఇప్పుడు నష్టం మాకు నష్టం జరుగుతుంది. మా వెనక వచ్చిన వాళ్ళకంటే ఈ నోటిఫికేషన్ కాకపోతే ఇంకో నోటిఫికేషన్ అనుకుంటుంది. మేము లాస్ట్ నోటిఫికేషన్ కదా మాది. ఏది మీ ఆర్థిక స్థితిగతులు ఓకేనా? లేదు ఉద్యోగం. మా తల్లిదండ్రులు మొత్తం కూలి పని చేసి పలికితారు. మాదంతా కూలి చేసి మా మమ్మీ ఆశ వర్క్ చేస్తుంది. ఇక అది ఏడు సరిపోదు, మీ ఇక కష్టపడి నన్ను ఒక్కరిని చదివిస్తున్నారు అంతే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది నగర్ కర్నూలు డిస్టిక్. ఎక్కడ? నగర్ కర్నూలు డిస్టిక్, నల్లవేలి గ్రామం. పక్కనే ఉంటుంది కదా? పక్కనే. ఏంది ధర్నాకి వచ్చినావా? ధర్నాకి వచ్చినాము. ఇస్తున్నాడు కదా 7,437 ఉద్యోగాలు ఇస్తున్నాడు కదా. 7,400 ఇస్తున్నా కానీ 4 ఏళ్ళ నుంచి నోటిఫికేషన్ లేదు. ఏప్రిల్ 2022లో వచ్చింది నోటిఫికేషను. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు ఈయన ఓన్లీ నియామక పత్రాలు వంచి, నేను నాకు పుట్టిన పిల్ల మొన్న ముద్దాడుతున్నట్లు ఈయన చెప్పడం వల్ల 70,000 ఉద్యోగాలు ఇచ్చినా, 70,000 ఉద్యోగాలు ఇచ్చినా, 60,000 ఉద్యోగాలు ఇచ్చినా వాళ్ళ మంత్రులు వాళ్ళు చెప్పుకోవడం, డబ్బ కొట్టుకోవడం తప్ప వాళ్ళు ఇచ్చింది ఓన్లీ 13,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. మా ప్రభుత్వానికి పుట్టిన పిల్లలే అని చెప్తా ఉన్నాడు కదా బహిరంగ సభలో. కనిపిస్తుంది కదా, 2022లో కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్ అది. ఈయన 2024లో నియామక పత్రాలు వంచిండు, అది కనిపిస్తుంది కదా. ఆయనకు పత్రాలు వంచినంత మాత్రాన మంది పుట్టిన పిల్ల మా పిల్లని ముద్దాడుతున్నప్పుడు తెలుస్తుంది కదా ఆయనకు ఎవరో ఏందనేది. కాబట్టి మేము 2024 నుంచి మాకు 2 మార్కుల్లో మిస్ అయింది అప్పుడు జాబు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హైదరాబాద్లో ఉంటూ హాస్టల్ ఫీజులు కట్టుకోలేక సాయిబాబా గుడిలో అన్నం తినుకుంటూ మేము ఉంటున్నాము. ఇంకా నోటిఫికేషన్ వేస్తాడు అనుకుంటా. వీళ్ళే గవర్నమెంట్ మంత్రులు కావచ్చు, త్వరలో నోటిఫికేషన్ వస్తుంది, త్వరలో వస్తుంది వాళ్ళే మరీ చెప్పుకుంటూ ఉండి, అదేవిధంగా కొత్తగా డీజీపీ
శివధామ వాళ్ళు చెప్పడం వల్ల తర్వాత డీజీపీ సివి ఆనంద్ గారు చెప్పారు 19,000 వేకెన్సీస్ ఉన్నాయి, త్వరలో ఉద్యోగాలు నియామకం చేస్తారు. వేకెన్సీస్ ఉన్నాయి కానీ డబ్బులు లేవంట. డబ్బులు ఆయనకు ఉట్టిదానికి వెయిట్ చేయడానికి, ఈ మూసీ నది చేయడానికి, దానికి దీనికి వెయిట్ చేయడానికి, ఆయన విగ్రహాలు పెట్టడానికి అవి లక్షల కోట్లు 1000 కోట్లు ఉట్టిదానికి వేస్ట్ చేయడం బదులు మా నిరుద్యోగుల కోసము ఉన్న ఉద్యోగాల కోసము మేము చేసిందే. మాకు కేసీఆర్ ఉద్యోగాల కోసం సరిగా చేస్తలేడు కాబట్టి కేసీఆర్ను గద్దె దించినాము కాబట్టి ఊర్లలో మొత్తం ప్రతి ఊర్లో కూడా తిండి తిప్పలు లేకుండా ప్రతి ఊర్లో తిరుగుకుంటూ ఉద్యోగాల కోసము మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు వస్తాయి అని వీళ్ళ మేనిఫెస్టోలో సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని చెప్పిండు కాబట్టి మేము కంపల్సరీ చేస్తాడని ప్రతి ఊరు తిరుగుకుంటూ ప్రతి ఒక్క రైతులను కావచ్చు ఉద్యోగాలను కావచ్చు అందరినీ కూడా మోటివేట్ చేస్తూ కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఇచ్చినాం కాబట్టి ఆయన ఏ విధంగా చేస్తలేడు, మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మన బతుకులు మారుతాయి అది అని చెప్పడం వల్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్న తర్వాత మమ్మల్ని నిండా ముంచింది అని అంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వమే. అంత మేలు కేసీఆర్ ప్రభుత్వమే మంచిది అనిపిస్తుంది మాకు ఈరోజు చూసుకుంటే. మాకు ఇంటికాడ పరిస్థితులు చూసుకుంటే ఆర్థిక పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. కూలీ పాలీలు చేసుకుంటే మాకు ఆర్థికంగా లేక సాయిబాబా గుడిలో మధ్యాహ్నం భోజనము ఉదయం కావచ్చు ఫ్రీగా తినడానికి కూడా అవస్థలు పడుతున్నాము. మా తల్లిదండ్రులు కూడా మా బాబుకు ఇంకా ఉద్యోగం వస్తుందని ఎంతోమంది ఎదురు చూస్తున్నారు కాబట్టి మమ్మల్ని నిండా ముంచిన ఈ రేవంత్ రెడ్డికి ఈ పతనం చిన్నగా స్టార్ట్ అయిందని ఈ విధంగా తెలియజేస్తున్నాను. రైట్, అక్కడ డీసీఎంలో చూడండి ఒకసారి జరుగు పక్కకి. ఆ డీసీఎంలో దిగుతూ ఉన్నారు ఇంకా స్టూడెంట్స్ వస్తున్నారు, చాలామంది వేల మంది నిరుద్యోగ ఈ రణబేరి సభకు వస్తూ ఉన్నారు. అక్కడ మీకు కనిపిస్తా విజువల్లో చూడండి చాలామంది లేడీ అభ్యర్థులు కూడా దిగుతూ ఉన్నారు. అక్కడ నుంచి వేల మంది వచ్చారు. మీరు కూడా ఎక్కడి నుంచి వచ్చారు? మాది సూర్యాపేట డిస్టిక్, ఇమాంపేట సూర్యాపేట డిస్టిక్ మాది. ఎస్ఐబిసికి గత సంవత్సరంలో గత నోటిఫికేషన్ నాకు మిస్ అయింది. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రిపేర్ అవుతూనే ఉన్నాం. కానీ 5,000 పోస్టులు ఇస్తా అంటే దాంట్లో మా డిస్టిక్కి మా కేటగిరీలో ఒక్క పోస్ట్ కూడా లేదు. 5,000 పోస్టులు అంటే మాకు నిరాశతో చదవాలని కూడా అనిపిస్తలేదు. ఆ లైబ్రరీ కూడా పోబుద్ధి కావట్లేదు. ఇక ఇంటికాడ తల్లిదండ్రులు ఏమో జాబ్ ఎప్పుడు వస్తుందని నా కొడుకు ఆ కష్టం చేసుకుంటూ రూపాయి కూడబెట్టి పంపిస్తుంటే మాకు ఇక్కడేమో జాబ్ నోటిఫికేషన్ రావట్లేదు. 5,000లో మేము జాబ్ ఎట్లా కొడతాం? మాకు అసలు సిపి ఆనంద్ గారేమో 19,000 నోటిఫికేషన్ ఖాళీలు ఉన్నాయి అన్నాడు. ఈ ప్రభుత్వం ఏమో 5,000 ఇస్తా అంటుంది. మాకేం చేయాలో అర్థం కావట్లేదు. నిరుద్యోగుల గోస, అసలు జాబ్ రావట్లేదు, పెళ్ళిళ్ళు కావట్లేదు. ఆ రూమ్లలో ఉంటుకుంటూ రెంట్లు కట్టుకుంటూ ఆ స్టడీలను బాగా చేసుకుంటూ ఇక్కడనే మాకు జీవితం గడిచిపోతుంది. జాబ్ వస్తుంది అనేది ఏమో తల్లిదండ్రుల ఆశ, మా ఆశ. ఈ యూనిఫామ్ కోసమే గ్రామీణ యువత ఎక్కువ దాన్ని లైక్ చేస్తారు. దానికి యూనిఫామ్ కోసం అంటేనే కష్టపడి ఎక్కువ గ్రౌండ్ మీద డిపెండ్ అయ్యి ఏఆర్ కానీ అదేవిధంగా టీఎస్పీఎస్పీ కానీ దాని మీద కష్టపడి చేస్తారు. కానీ ఈసారి మీ వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? నిరుద్యోగ రణబేరి సభకు తండోపతండాలుగా కదిలి వస్తూ ఉన్నారు. ఏ నుంచి వస్తారు? ఏ డిస్ట్రిక్ట్ నుంచి వస్తారు? ఇక్కడ నుంచి 19,000 పోస్టులు వెంటనే, 19,000 పోస్టులు వెంటనే, జియో నెంబర్ 46 వెంటనే. ఏంది చాలా మంది నిరుద్యోగులు వేల మంది తరలి వస్తా ఉన్నారు, ఇంకా దిగుతా ఉన్నారు. ఏంటి డిమాండ్ చేస్తా ఉన్నారు? మా ప్రధాన డిమాండ్ ఒక్కటే, మాకు 6,000 అవుతున్నా 7,000 అవుతున్నా అయితే నోటిఫికేషన్ వద్దు. నోటిఫికేషన్ లేట్ అయినా పర్లేదు. ఒక 1 year 2 years ఏజ్ రిలేషన్ వేసి డిసెంబర్లో ఇచ్చినా పర్లేదు. మాకు 7,000 అవుతున్న నోటిఫికేషన్ అయితే వద్దనా. మేము 14,000 అవుతున్న నోటిఫికేషన్ కావాలని ఇదే ధర్నా చౌక్ దగ్గర 10,000 మందితో శాంతియుతంగా పర్మిషన్ తీసుకొని ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఆర్థిక శాఖ దగ్గర డబ్బులు లేవంట. ఆర్థిక శాఖతో డబ్బులు లేకపోతే మూసి ప్రణాళిక ఎందుకు స్టార్ట్ చేసినావు? రోషయ్య విగ్రహం ఎందుకు పెట్టినావు? రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెట్టినావు? అంటే విగ్రహాలు పెట్టడానికి మనీ ఉంటుంది. నిన్ను గెలిపించిన అభ్యర్థులకు మెస్సీ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీని పిలిపించడానికి 100 కోట్లు ఇవ్వడానికి పైసలు ఉంటాయి. నిన్ను ఓటు వేసి గెలిపించిన వాళ్ళకి బడ్జెట్ లేకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు తమాషాలు చేయకండి. మేము శాంతియుతంగా ప్రోగ్రాంకి వచ్చినాము.
మాకు వెంటనే ఏజ్ రిలాక్సేషన్ కానిస్టేబుల్కి 36, ఎస్ఐకి 38 పెంచాలి. అదేవిధంగా 19,000 పోస్టులతో నోటిఫికేషన్ వేయాలి. ఇప్పుడు ఈ ధర్నా రెఫరెండం అనుకోవాలా? ఇది ధర్నా మా సమస్య అనేది ప్రభుత్వానికి తెలియాలి కాబట్టి ఒక ఉద్దేశంతోన ఇక్కడ సెంటర్ ప్లేస్ ఇక్కడనే కదా, ఓఈకు కానీ దిల్సుఖ్నగర్ కానీ ఏమిటి అశోక్ నగర్ కానీ సెంటర్ ప్లేస్ ఇదే కాబట్టి మా సమస్య ప్రభుత్వానికి తెలియజేయాలి. సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలియజేయాలి. ఎట్లా తెలియజేయాలి? నోటిఫికేషన్లు వద్దు అని ధర్నా చేయలేదు అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు. వద్దన్నారట కదా, ఎవరైతే వల్లారో వాళ్ళని ఉరికించి కొడతాం. మీరు చదువుకున్నారా? ఇంతకు గాడిలా గడిపోయారా మీరు? అన్న దేశంలో రాష్ట్రంలో ఎక్కడైనా కానీ నోటిఫికేషన్లు వద్దు అని ఏ పిచ్చోడు ధర్నా చేయలేదు. అంటే ఆ ఉద్దేశం కాదు, ఇట్లా వెంబడి వేయకండి ఇబ్బంది అవుతుంది చదువుకోవడానికి అన్నారు. వెంబడి కాదు, ఇది అన్న ప్రాసెస్ ఏంటంటే గత 1 yearలో గ్రూప్ పోస్టులు పోస్ట్ పోన్ చేయాలని చెప్పారు. అంతేగాని దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ నోటిఫికేషన్లు వద్దు అని ధర్నా చేయలేదు. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు, మేము 19,000 పోస్టులు వేయండి అని మేము ధర్నా చేస్తే మీరు మా టాపిక్ డైవర్ట్ చేసి మా పొట్ట మీద కొట్టడానికే మీరు మొన్న సభలో నోటిఫికేషన్లు వద్దు అని మీరు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారా? మీరు అబద్ధాలు మాట్లాడడానికి మీకు సిగ్గుందా సీఎం రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నాను. మా టాపిక్ డైవర్ట్ చేస్తావు నువ్వు. వచ్చే ఎన్నికల్లో 117 సీట్లు వస్తాయి, నిరుద్యోగుల అండ ఉంది, అందరు అండ ఉంది అని చెప్తా ఉన్నాడు కదా. ఒక్కడే చేస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నా, మీరు కూడా ఒక 1-2 నెలలు లేట్ అయినా పర్లేదు 19,000 పోస్టులు ఇవ్వాలి. రెండోటి ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ కానిస్టేబుల్కి 36 ఇవ్వాలి, ఎస్ఐకి వచ్చేసి 38 ఇవ్వాలి. ఇంకోటి 3 ప్రధాన డిమాండ్ ఏంటంటే జియో నెంబర్ 46 రద్దు చేయాలి. మీరు ఈ 3 ప్రధాన డిమాండ్లను కూడా వెంటనే నెరవేర్చుకుంటే నెక్స్ట్ ఎలక్షన్లో 119 సీట్లు కదా, 5 సీట్లు కూడా రావు. మీరు కూడా వెంటనే పోస్టర్ రిలీజ్ చేయకపోతే ఎక్కువ మొత్తంలో ఇక్కడ వచ్చేసి నిరుద్యోగ ఆస్పిరెంట్స్ వీళ్ళంతా అభ్యర్థులు వేల మంది వచ్చారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మీరు చిక్కడపల్లి ఉంటారా? ఎక్కడ ఉంటారు? తెలుసుకున్నారా ఉద్యోగాల కోసం? రైట్, వాళ్ళని అక్కడ తీసుకెళ్తున్నారు. వీళ్ళది ఒకటే డిమాండు, 20,000 ఉద్యోగాలు ఇవ్వాలనేది. స్వయంగా సివి ఆనంద్ 19,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పిండు. ఎందుకు ఉద్యోగాలు ఇస్తలేరు అనేది వీళ్ళ ప్రధానమైన డిమాండు. మీరు అనుకోవచ్చు ఈ జెంట్స్ ఎంతమంది వచ్చారో లేడీస్ కూడా అంతమంది వచ్చారు. ఈ లైబ్రరీలో చదువుకుంటారు కదా, చిక్కడపల్లి కానీ అశోక్ నగర్ కానీ ఉస్మానియా యూనివర్సిటీ కానీ వేల మంది వచ్చారు, వేల మంది డీసీఎంలలో బస్సులలో వచ్చారు. రేవంత్ రెడ్డి ఏమో పదే చెప్తా ఉన్నాడు 70,000 పైచిలకు ఉద్యోగాలు ఇచ్చినామని ఆయన చెప్తున్నాడు, ఇయ్యలేదని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఏదేమైనా నిరుద్యోగులు అవస్థలు పడతా ఉన్నారు, ఇబ్బందులు పడతా ఉన్నారు. 5,000 ఉద్యోగాలు లేదా 7,000 ఉద్యోగాలు ఇస్తే దేనికి సరిపోవు, డిస్ట్రిక్ట్ ఒక్క పోస్ట్ రాదు, అసలు ఎవరికి చాలా పోస్ట్ అని వాళ్ళ ఆవేదన వ్యక్తిస్తారు. వాళ్ళ ఆర్థిక స్థితిగతులు కూడా నేను అడిగినా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా మటుకు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేదవాళ్ళు మాత్రం ఎక్కువ ప్రిపరేషన్ అవుతారు ఈ ఉద్యోగాలకు, గవర్నమెంట్ ఉద్యోగాలు. కానీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు రేవంత్ రెడ్డి బహిరంగ సభల్లో గొప్పగా చెప్తా ఉన్నాడు. మేము చాలా చేసినాం, ఉద్యోగాలు ఇచ్చినాం, 70,000 పైచీలకి ఇచ్చినాం అని చెప్తా ఉన్నాడు. కానీ ఆయన ఇచ్చిన ఉద్యోగాలు ఇడ ఉన్నాయి కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఏ మాటకు ఆ మాట అయిపోవాలి, కానీ నిరుద్యోగులు మాత్రం జంగు సైరన్ ఊదిలియాలి. ఇది ఇక్కడ ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్. ఇంకా విద్యార్థి నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించలేదు, నేను మాట్లాడిస్తా. ఆ వీడియో కూడా వస్తుంది. మీరైతే మన తొలి వెలుగు ఛానల్ చూస్తూనే ఉండండి.